10 రోజులు ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే, భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ దగ్గర చాలా మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టాలో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఫుల్ వేసుకుంటారు. ఊపమన్నా ఊపుకుంటట్లేదు, ఊపమన్నా ఊపుకుంటట్లేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకి ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది. అదే చెరువులు మంచి చేయండి, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు. ఇది మనకి కేసీఆర్ నేర్పింది. కానీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్పిడి జరగాలంటే కమిషన్లు, ఇది కాంగ్రెస్ నేర్పుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులు అయితే మా కార్యకర్తలు మీరు అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలు అయితే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు విడిచిపెట్టమా? రాజేష్ మృతికి బాధ్యుడైన వాడు ఏ పొక్కల జరుపుకున్నామని పట్టుకొచ్చి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తగిన దగ్గర పడేదిగా సగం పీరియడ్ అయిపోయింది. ఇక ఏమున్నాయి అడగాలంటే మనం చూసినాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి. బెంగాల్లో మారింది, కేరళలో మారింది, తమిళనాడులో మారింది, రేపు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నినాదం. అందరినీ కలిసి పనిచేద్దాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలుగా కార్యకర్తలు పక్కన పెట్టండి. మన లక్ష్యం కేసీఆర్ కావాలి. మన లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ గెలిపోతారు. దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. అందరూ కలిసిమెలిసి పనిచేయండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనం తయారు కావాలి. ఇప్పుడు మీరందరూ పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారు. మనం ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎస్ఐఏ సర్వే జరుగుతూ ఉంది. ఎస్ఐఏ సర్వేలో ఓట్లు తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. మన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఓట్లు పోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎవరికంటే కొత్తగా మన ఇళ్లలో 18 ఏళ్ళు వస్తే ఆ పిల్లలకు ఓట్లు రాయించాలి. ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే రేపు బీఆర్ఎస్ గెలుపు అంత సులువైంది. నిన్న ఉండొచ్చు పోలింగ్ ఏజెంట్లు కూడా. మన మల్లన్న గారు ప్రతి బూత్ కు పోలింగ్ ఏజెంట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో లిస్టింగ్ ఆ పోలింగ్ ఏజెంట్లు మీ యొక్క పోలింగ్ ఆఫీసర్ టచ్లో ఉండి మన కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ ప్రేమికులు వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాలి. వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా ఓటు లేకపోతే కూడా రాయించి మన కార్యకర్తలను